హాయ్ ఫ్రెండ్స్, ఈ మధ్యన తెగ వైరల్ అయిపోతుంది కదా ఈ క్యారమెల్ పుడ్డింగ్. ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో ప్రతి ఒక్కరు ఈ క్యారమెల్ పుడ్డింగ్ అయితే చేసేస్తున్నారు. మరి నేను అసలు ఆగుతానా? ఇది చూసిన తర్వాత నేను కూడా ఈరోజు ట్రై చేసేసాను అనమాట క్యారమెల్ పుడ్డింగ్. ఎలా చేశాను, దీనికోసం ఏమేమి కావాలన్నది ఫుల్ వీడియో చూసేయండి, అప్పుడే తెలుస్తుంది. దీనికోసం అయితే ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకున్నాను. అందులోనే ఒక 3 బ్రెడ్ స్లైసెస్ దాకా వేసేసుకున్నాను. అందులోనే తగినంత పంచదార, అలాగే ఒక 2 ఎగ్స్ తీసేసుకుని వేసేసుకున్నాను అనమాట. నేను చాలాసార్లు పుడ్డింగ్ చేశాను, కానీ ఇలాగ క్యారమెల్ బ్రెడ్ వేసి ఎప్పుడైతే చేయలేదన్నమాట. ఇదైతే ఫస్ట్ టైం అంట. ఓన్లీ మిల్క్ అండ్ ఎగ్తోనైతే పుడ్డింగ్ చేసేసినాను. దాని తర్వాత ఇందులో అయితే మిల్క్ కూడా వేసేసుకోవాలి, ఒక గ్లాస్ దాకా వేసుకొని మొత్తం అంతా మిక్స్ చేసుకొని మిక్సీ పెట్టేసుకొని బ్యాటర్ అయితే రెడీ చేసుకొని పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే క్యారమెల్ ప్రిపేర్ చేసుకోవాలి. క్యారమెల్ ప్రిపేర్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చేయండి. నేను ఫస్ట్ టైం చేసేటప్పుడు అవ్వలేదన్నమాట. మళ్ళీ నెక్స్ట్ అది తీసి పక్కన పెట్టేశాను. మళ్ళీ సెకండ్ టైం చేసేసుకున్నాను అనమాట. సెకండ్ టైం చేసుకుంటే బాగా వచ్చింది క్యారమెల్ అనేది. ఈ క్యారమెల్ కొంచెం చేసేటప్పుడు కొంచెం జాగ్రత్త చేసుకుంటే సరిపోతుంది. ఇదైతే కొంచెం పల్చగా చేసి మనమైతే కేక్ టిన్ ఒకటి తీసుకోవాలి. అందులో అయితే ఈ క్యారమెల్ అన్నది వేసి మొత్తం అంతా స్ప్రెడ్ చేసేసుకోవాలి. కేక్ టిన్ కానీ మన దగ్గర ఏది స్టీల్ది బౌల్ ఏది ఉన్నా కూడా పర్లేదు, సరిపోతుంది వేసుకుంటే. ఇది మొత్తం స్ప్రెడ్ చేసేసిన తర్వాత ఇప్పుడైతే ఒక బాండీ పెట్టేసుకొని కొంచెం వాటర్ పెట్టేసి మరిగించుకోవాలి. అందులోగా మనం పుడ్డింగ్ బ్యాటర్ని అయితే రెడీ చేసి పెట్టుకున్నాం కదా, అందులో కొంచెం వెనిలా ఎసెన్స్ వేసుకుంటే మన ఎగ్ స్మెల్ అనేది ఉండదన్నమాట. ఆ బ్యాటర్ని అంతా ఈ కేక్ టిన్లో అయితే వేసేసుకున్నాను. ఇప్పుడైతే వాటర్ మరగబెట్టుకున్నాం కదా, అందులో ఒక స్టాండ్ పెట్టుకొని ఈ బ్యాటర్ని అయితే కూడా కేక్ టిన్ కూడా లోపల పెట్టేసుకొని లిప్లో వచ్చేసి అయితే ఒక 20 to 30 మినిట్స్ వరకు ఉడికించుకొని అయితే తీసేసుకొని ఒక చల్లారి పెట్టుకోవాలన్నమాట. ఒక 1 అవర్ కానీ 2 అవర్ కానీ మనమైతే ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసుకుంటే ఇంకా బాగుంటుంది. మా అతడు తాగదు కాబట్టి మేమైతే ఫ్రిడ్జ్లో పెట్టకముందే తీసేస్తాం అనమాట. కొంచెం చల్లారిన తర్వాత దీన్ని అయితే ఇలా తిరిగేసేస్తే ఇలాగ వచ్చిందనమాట మా పుడ్డింగ్ అయితే. చాలా టేస్ట్ అయితే చాలా బాగుంది. పైకి కొంచెం చేదనిపిస్తుంది, ఎందుకంటే షుగర్ సిరప్ క్యారమెల్ చేసాం కదా, అది కొంచెం చేదనిపిస్తుంది. లేదంటే చాలా బాగుంది పుడ్డింగ్ అయితే. మా పుడ్డింగ్ అయితే టేస్ట్ చాలా బాగుంది. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? ట్రై చేస్తే ఎలాగొచ్చింది అనేది కామెంట్ చేసి చెప్పండి. అలాగే మా వీడియో నచ్చినట్టుంటే లైక్ చేసేయండి.